ధనియాలు 2 స్పూన్లు, జీలకర్ర 2 స్పూన్లు, మిరియాలు 1 స్పూను, చెక్క, లవంగాలు, యాలకులు తగినంత మాత్రం వేసుకోవాలండి. కొంతమంది గరం మసాలా ఎక్కువ తీసుకుంటారు, కొంతమంది తక్కువ తీసుకుంటారు, కాబట్టి తగ మాత్రం వేసుకొని సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలండి. దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ తీసుకొని నూనె వేసుకొని నూనెలో కరివేపాకు, పచ్చికరివేపాకు కొద్దిగా వేసి లైట్గా బాగా వేగేటట్లు సన్న మంట పైన కరివేపాకు ఉడక లైట్గా వేయించుకోవాలి. బాగా చిటపటలాడుతుంది, బాగా వేయించుకోవాలి. తర్వాత వట్టిమిరపకాయలు, ఎండుమిర్చి కూడా తీసుకొని 10 ఎండుమిర్చి తీసుకున్నానండి నేను. ఎండుమిర్చి తీసుకొని అవి కూడా కరివేపాకుతో ఫ్రై చేసుకోవాలి. ధనియా పక్కన తీసి పెట్టుకున్న తర్వాత మనకు వీలైతే రోట్లో నూరుకునే వీలు ఉంటే రోట్లో నూరుకోవచ్చు, లేకపోతే మిక్సీ పట్టించుకోవచ్చు. ఫస్ట్ ధనియాలు, జీలకర్ర, మిరియాలు, చెక్క, లవంగాలు ఫస్ట్ మెత్తగా నూరుకోవాలి. అవి మెత్తగా నూరుకున్న తర్వాత కరివేపాకు, ఎండుమిర్చి వేయించి పెట్టుకున్నాం కదండి, అవి వేసి కలిపి నూరాలి. నూరుకున్న పొడి మసాలా పక్కన ఉంచుకోవాలి. సరిపడా నూనె తీసుకొని వేడి చేసుకొని 10 రెబ్బలు తెల్లగడ్డలు సన్నగా తరుక్కోవాలి. అలాగే 4 ముక్కలు అల్లం ముక్కలు సన్నగా తరిగి నూనెలో ఫ్రై చేసుకోవాలండి. అల్లం ముక్కలు, తెల్లగడ్డ ముక్కలు ఫ్రై అయిన తర్వాత 10 పచ్చిమిరపకాయలు తీసుకొని నిలువుగా కోసుకున్నానండి నేను. అలాగే 2 పెద్ద సైజు ఉల్లిపాయలు 2 సన్నగా తరుక్కొని అవి కూడా ఫ్రై చేసుకోవాలి అన్నీ కలిపి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న చికెన్ వేసి అంతా నూనె తగిలేటట్టు ఆ మసాలా, వెల్లుల్లిపాయలు, అల్లము, ఎర్రగడ్డ అంతా బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి. అంత బాగా కలిపెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. అన్నీ వేసి బాగా కలియబెట్టిన తర్వాత అంత నూనె అంతా పడుతుంది చికెన్కి. ఇప్పుడు 2 టీ స్పూన్ల పసుపు, సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలండి. బాగా కలిపి మూత పెట్టి కొద్దిసేపు సిమ్లో పెడితే చికెన్లో ఉండే వాటర్ అంతా బాగా వస్తుందండి. కరివేపాకు కూడా వేసుకోవాలండి. ఆ నీళ్ళంతా ఎగిరిపోయేంత వరకు అట్లే మనం సన్న మంట పైన ఉడికించుకోవాలి. మాడకుండా కలయబెడతా ఉండాలండి, అడుగంటుతుంది లేకపోతే. ఆ నీళ్ళంతా ఎగిరిపోయిన తర్వాత మసాలా మనం నూరుకొని పెట్టుకున్నాం కదండి మసాలా, అది 3 భాగాలు చేసుకొని ఫస్ట్ కొద్దిగా ఒక భాగం వేసుకొని బాగా కలియబెట్టి మూత పెట్టుకొని సిమ్లోనే సన్న మంటపైనే అడుగు అంటకుండా బాగా కలియబెట్టుకోవాలండి. కలియబెట్టి కొద్దిసేపు మూత పెట్టి అలా మూత పెట్టేసి కొద్దిసేపు ఉండాలండి. ఒక 5 మినిట్స్ అట్లే ఉండి బాగా అడుగంటకుండా కలియబెట్టాలి. మళ్ళీ సెకండ్ టైం రెండో భాగం ఉంటుంది కదండి మసాలా, అది వేసి మళ్ళీ కలియబెట్టి మళ్ళీ మూత పెట్టాలండి. అడుగంటకుండా బాగా నీట్గా కలియబెట్టుకుంటా స్టీమ్లోనే ఉడకబెట్టాలి. ఇంకా మూడో భాగం ఉండే మసాలా కూడా పూర్తిగా అంతా వేసేసి బాగా కలియబెట్టి బాగా ఫ్రై చేయాలండి.
బాగా రోస్ట్ లాగా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. అలాగే ఇంకా లాస్ట్ ఫైనల్ టచ్గా కొత్తిమీర వేసుకొని దింపేసుకోవడమేనండి. ఇంకా రెడీ అండి. కరివేపాకు చికెన్ ఫ్రై రెడీ. కరివేపాకు చికెన్ ఫ్రై సూపర్గా వచ్చింది. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయండి. చికెన్ తిందురా తిందురా అని పిలుస్తుంది నన్ను. మా ఆయన తిని టేస్ట్ ఎట్లా ఉందో చెప్తాడండి. సూపర్ సూపర్, చాలా చాలా బాగుంది. సూపర్.